నగరంలో సిద్ధార్థ నగర్ పార్కును కాకినాడకే ఒక మోడల్ పార్క్ గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని సిద్ధార్థ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సుబ్రహ్మణ్యం తెలిపారు. కాకినాడ సిద్ధార్థ నగర్ పార్కుల అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఈజ్ వెల్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు తోట సుబ్రహ్మణ్యం, మేకా సుబ్బారావులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తోట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుండే పార్కులో సుమారు 2,50,000 రూపాయలతో పార్కును అభివృద్ధి చేశానన్నారు. అదేవిధంగా కాలనీలో ప్రజలకు తడి చెత్త, పొడి చెత్త పైన శానిటరీ నాప్కిన్స్, డైపర్ల డిస్పోజల్ పై అవగాహన కల్పించి స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు. కాలనీలో అపార్ట్మెంట్ వాచ్మెన్లకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆల్ ఈజ్ వెల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ నగర సుందరీకరణ బాధ్యత ప్రజలపైన కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ప్రసాద్, గోపాల్, రాజా, సత్యరవిరెడ్డి, వెంకటేష్, సత్యనారాయణ, రంగారావు, సుబ్బారావు, మూర్తి, మదన్ గోపాల్, వెంకట్రావు, రెడ్డి, పరశురాములు పాల్గొన్నారు. చాలా ఆయన అప్రిషియేట్ చేశారు. అన్ని పార్కుల్లో కూడా ఈ సిద్ధార్థ నగర్ పార్క్ గురించి తెలియజేసినందుకు మేము ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇందులో కూడా మ్యాన్ పవర్ విషయంలో కూడా వాళ్ళు కార్పొరేషన్ తరఫు నుంచి మాకు సహాయం చేశారు. ఆయన వచ్చినప్పుడు ఒక స్లోగన్ చెప్పారు, రాబోయే 6 నెలల్లో ఈ పార్క్ని రోల్ మోడల్గా చేయాలని ఆయన మా అందరికీ తెలియజేశారు. ఆ విషయంలో మేము ప్రతి చెట్టుకి పెయింట్ వేయడానికి కూడా మా టీం వారు పెయింట్స్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. బట్ దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఇవ్వడంలో కొంచెం సిబ్బంది మాకు సహకరించడం లేదు. ఆ విషయంలో కమిషనర్ గారిని మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం. మీరు మాకు సహకరిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సిద్ధార్థ నగర్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో మేమందరం కలిసి పనిచేస్తాం. ఆల్ ఈజ్ వెల్ కిషోర్ గారు వారి టీంతో కలిపి ఈరోజు కార్యక్రమంలో మేము ముందుకు సాగుతున్న విషయం ఏంటంటే, ప్రతి అపార్ట్మెంట్కి, ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్త గురించి అర్థమయ్యేలాగా వివరించాలని, అలాగే శానిటరీ నాప్కిన్స్ బర్నింగ్ ఇష్యూ కూడా అడ్రస్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడు చాలా మిషన్స్ వచ్చినాయి. మా టీంలో వెంకటేష్ గారని ఆయన ఆ మిషన్ ఒక డెమోగా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఆ మిషన్ అందరికీ చూపిస్తూ అవేర్నెస్ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మూడవదిగా వాచ్మెన్, ప్రతి అపార్ట్మెంట్లో వాచ్మెన్ కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ తడి చెత్త, పొడి చెత్త విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అలాగే హౌస్ మేడ్ల విషయంలో కూడా వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ చేయాలని ఈ రోజు నుంచి మేము మొదలు పెట్టబోతున్నాం. మా యొక్క స్లోగన్ ఏంటంటే, మన కాలనీ పరిశుభ్రత మన బాధ్యత. మన ఇంటి చుట్టూ, మన అపార్ట్మెంట్ చుట్టూ మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అన్న ఒక స్లోగన్తో ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ విధంగా రాబోయే 6 నెలల్లో ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్కి తిరిగి మేము ఒక మార్పు సిద్ధార్థ నగర్ నుంచే, ఈ సిద్ధార్థ నగర్ కాలనీ నుంచే తీసుకురావాలని మేము ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టాం. దానికి ఆల్ ఈజ్ వెల్ కిషోర్ గారికి, వారి సిబ్బందికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యొక్క అసోసియేషన్ కమిటీ అందరికీ, సిద్ధార్థ నగర్ పార్క్ కమిటీకి, అలాగే అమరావతి పార్క్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా బాధ్యతగా మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని, మన అందరం సంఘటితంగా మన కాలనీని ఒక పరిశుభ్రమైన, ఒక క్లీన్ అండ్ గ్రీన్ కాలనీగా తీర్చిదిద్ది మరి కాకినాడకి తలమానికిగా ఈ సిద్ధార్థ నగర్ని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 140 టన్నులు అంటే 1,40,000 కేజీల వేస్ట్ జనరేట్ అవుతుంది. తడి చెత్త, పొడి చెత్త, అలాగే సీడీ అంటే కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్, అలాగే మన శానిటరీ నాప్కిన్స్, డైపర్స్, అట్లనే ఇటువంటివి, అదేవిధంగా ఈ వేస్ట్, ఇటువంటివన్నీ కలిపి ఇంచుమించుగా 140 నుంచి 160 టన్నుల దాకా జనరేట్ అవుతున్నాయి. ఈ జనరేట్ అయిన చెత్తలోని ఈ వేస్ట్కి అయితే కనుక ప్రతిరోజు కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ అలా కలెక్ట్ చేస్తున్నారు ఈ వేస్ట్. అదేవిధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా వెట్ వేస్ట్ ఇంచుమించుగా మనకి 60% ఆఫ్ ది వేస్ట్ ప్రతి మనిషి కూడా ఒక 385 గ్రాములు ఒక రోజుకి జనరేట్ చేస్తారు. అందులో ఒక 60% దాకా కూడా వెట్ వేస్ట్ ఉంటుంది. మిగిలిన 40%లోని డ్రై వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్. డ్రై వేస్ట్లోని ఈ ప్లాస్టిక్ వేస్ట్, ప్లాస్టిక్, పేపర్, మెటల్, గ్లాస్, అలాగే ఈ శానిటరీ ప్యాడ్స్ కూడా అందులోనే పడేస్తున్నారు. దీనివలన అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి, ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడానికి ఇప్పుడు ఈ కాలనీని ఆదర్శంగా తీసుకొని మిగిలిన కాలనీస్, కాకినాడ అందరూ కూడా తమ వంతు బాధ్యతగా వాళ్ళ వేస్ట్ని విడదీసి
కార్పొరేషన్ వారికి ఇవ్వటం, అదేవిధంగా తడి చెత్తని వాళ్ళ ఇంట్లోని కంపోస్ట్ కింద తయారు చేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మనం ఒక కార్యక్రమం చేపడుతున్నాము. వాళ్ళ ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ వాళ్ళ ఇంట్లోని టెర్రస్ గార్డెన్స్లో వాడటం కానీ, లేకపోతే ఇక్కడ కాలనీలో ఉన్న మొక్కలకి వాళ్ళు డొనేట్ చేయడం కానీ కూడా చేయొచ్చు. ఈ విధంగా చేస్తే కనుక తడి చెత్త బాగా మనకు తగ్గుతుంది. పొడి చెత్తని తడి చెత్తని కలపకపోతే కనుక దాంట్లో మనకు వచ్చే వేస్ట్లోని ఆల్మోస్ట్ ఒక మల్టీలేయర్ ప్లాస్టిక్, అంటే జస్ట్ ఇటువంటి మల్టీలేయర్ ప్లాస్టిక్స్ ఇటువంటివి మాత్రం కొంచెం ఇబ్బందిని కలిగించేవి. ఇవన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, మల్టీలేయర్ ప్లాస్టిక్స్, వీటిలన్నిటిని కూడా ప్రస్తుతానికైతే కనుక కలెక్ట్ చేసి వీటిని ఈ ఫౌండరీస్కి లేకపోతే బాయిలర్స్కి వాటికి పంపిస్తున్నారు. సో వీటిని దేనితోటి కలపకుండా ఉంటే కనుక వాటికి ఆ రకంగా ఉపయోగించవచ్చు. పేపర్కి, మెటల్కి, గ్లాస్కి, అలాగే 100 మైక్రాన్స్ 150 మైక్రాన్స్ అబవ్ ఉండే ప్లాస్టిక్కి కూడా రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా రీసైకిల్ చేయాలి అని అంటే కనుక తడవకుండా ఉండాలి. తడవకుండా ఉండేట్టు మనం చూసుకోగలిగితే కనుక ప్రతిదానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ వలన మనకి కాకినాడ పరిశుభ్రంగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యాలు బాగుంటాయి. అదేవిధంగా దాని మీద బతికే వాళ్ళందరూ కూడా చక్కగా బతకడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కొంత రెవెన్యూ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ రకమైన సాగ్రిగేషన్కి కొద్దిగా అడాప్ట్ చేసుకొని ఈ పద్ధతిని పాటిస్తే కనుక మన అందరం కూడా ఖచ్చితంగా కాకినాడని అందంగా తీర్చిదిద్దడానికి, అదేవిధంగా దేశంలో మనం కూడా ఒక మంచి కార్యక్రమం చేసి ఒక మంచి ర్యాంక్ని సంపాదించడానికి కానీ మనకు అవకాశం ఉంది. కాబట్టి